2 నిమిషాలు ఎందుకంటే అందరికి మాట ఇస్తున్నాం కాబట్టి నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. ఇక అందరు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు, కానీ రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో చెప్పాలా మీరు అందరు. ఇప్పుడు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో. తొలగించాలి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలి, తొలగించాలి. ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టుని చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లివని నల్ల పిల్లివని ప్రకటిస్తున్నాం. నీతో అయ్యేదేంది పోయేదేంది? ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని. సింగమోలే కదిలినవు, ఏడ కదిలినావు సింగమోలో. డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో కదిలితే, నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే, కేసీఆర్ మీద కోపంతో నీ కోటేశ్వరు కానీ నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో ఇచ్చి వద్దు ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి, అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. ఇవాళ ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా? రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేటు, జీరో క్యాండిడేటు. మీకు చెప్తున్నారు చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది అంటారు. రేవంత్ రెడ్డి అంత మునగాడైతే, రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే, రేవంత్ రెడ్డి పులైతే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా, టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. వార్డు మెంబర్ కూడా వానికి రానోని ముఖ్యమంత్రి చేస్తే ఇగో గిట్లనే ఉంటుంది. ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా? ఇక తిరగబడతాం, తట్టుకోలేవు. తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆరే డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు. నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు, ఎవడికి రూపాయి సాయము చేయలేదు, పిల్లికి పిచ్చమేని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయి ఒక్కోడికన్నా ఛాయ్ ఓపించినవా? ఒక్కోడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా? అసలు ముఖ్యమంత్రిగా కాదు, నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం. మనిషిగా కూడా పనికిరావు. ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం. ఇవాళ ఎవడు పడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత డమ్మేయో ఇంకొక లైన్ చెప్తా. ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్న గెలిచింది. చేవెళ్ళలో ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన ఉండేది సికింద్రాబాద్లో, అక్కడ దానం నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గరల్లా ఓడిపోవుడే. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి. కర్రు కాల్చి వాత పెట్టిరు పట్టభద్రులు. ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాదు, మెదక్ 4 జిల్లాలలో రేవంత్ రెడ్డి మోకం చూసి చిత్తు కూడా కొట్టిరు. టీచర్లు కూడా కొట్టిరు. నల్గొండ ఖమ్మం వరంగల్లో టీచర్లు కూడా కొట్టిరు. ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి? రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి జీరో. ఫైనల్గా రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి గారు ఇదే వేదికగా డిజిటల్ మీడియా సోదరులందరినీ కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్య, అనుచితమైనటువంటి వ్యాఖ్యని ఖండిస్తూ ఈ రోజున ఇంతమందిగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా తోటి మీడియా సోదరులందరికీ, సోదరిమణులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మనకు అందరికీ అండగా నిలవడానికి కంకణం కట్టుకుని వచ్చినటువంటి జేఏసీ నిరుద్యోగులందరికీ మరియు ప్రత్యేకంగా దాసరి సీనన్న గారికి, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపకులైనటువంటి పృథ్వీరాజ్ అన్న గారికి, పెద్దలందరికీ కూడా నా యొక్క
హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి మీరు గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీ కూతురి లగ్గం పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క సన్నివేశాన్ని చిత్రీకరించింది మా కెమెరామెన్స్, మా రిపోర్టర్స్. దాన్ని బహిర్గతంగా ప్రజానికానికి తెలియజేసి, అయ్యో ఒక కన్న కూతురి కళ్యాణం జరుగుతున్నటువంటి సందర్భంలో అధికార దాహంతో ఉన్నటువంటి గత ప్రభుత్వం నియంత పాలనతో తనని అరెస్ట్ చేసి బంధించి మెడలు పట్టి తీసుకుపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా బంధించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించింది కూడా మా డిజిటల్ సోదరులే అన్న సంగతి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకు అంటే, యథార్థాన్ని చూపించడం మీడియా జర్నలిస్టుల యొక్క లక్షణం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాం తప్ప ఎవరికి ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాసేటువంటి రక్తం మా మీడియా సోదరుల రిప్రజెంటివ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకు కావచ్చు, యాంకర్లకు కావచ్చు, సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, ఎవరు కూడా స్వలాభం కోసం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వానికి ప్రజలకు మేము అనుసంధానంగా ఉంటూ ప్రజా సమక్షంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామంటూ గద్దెనెక్కినటువంటి మీరు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైనా సంక్షేమ పథకాలు నెరవేర్చని పక్షంలో ప్రజలు తమ బాధను తెలియజేయడానికి కోసం మీరు పెట్టినటువంటి ప్రజాపాలన ప్రజాభవన్కి వస్తారు. వారి గొంతుక వినిపించే ప్రయత్నమే తప్ప కక్షపూరితంగా మీ మీద మాకు ఎలాంటి కక్ష ఉండదు. పగా ప్రతీకారాలు తీర్చుకునేటువంటి ధోరణి మాకైతే ఏ కోణంలో కూడా ఉండదు. దయచేసి ఇది ఒక గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మీ రాజకీయ నాయకులకు ఉంది. ఇంకొకటి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మీరు మంత్రుల ముఖ్యమంత్రుల ఏందో అనేది నాకైతే అర్థం కాదు. చాలా సందర్భాల్లో నేను చూశాను. మాట్లాడే విధానము, ధోరణి, సంభాషించే తీరు సందర్భానుసారంగా కాకుండా అక్కడ జరిగేది ఒక సభ అయితే సందర్భాను వ్యతిరేకంగా వేరే దాని గురించి కూడా ప్రస్తావిస్తూ ఆ యొక్క సభ మర్యాదను కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు చాలా కోకొల్లలు చూసాం. ఇంకో విధం ఏంటంటే, మా మీడియా సోదరులు ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా కాలు మీద కాలేసుకున్నారంటే అక్కడ ఫ్రేమ్ సీటింగ్ ఫ్రేమ్ కూర్చోవడం కోసం, కంఫర్ట్గా ఉండడం కోసం, ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవుల్లో మీరు ఉన్నారు కాబట్టి మేము అడిగేటువంటి ప్రశ్న ఏదైనా మేము మీకు సూటిగా చేరాలి, సూటిగా అడగగలగాలనే ఉద్దేశం తప్ప మేము ప్రతి ఒక్కరిని గౌరవార్థకంగా ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్టులను కూడా మేము గౌరవంగా చూస్తాం. మేము గౌరవంగా వారికి నమస్కరిస్తూ తిరిగి వారి నుంచి కూడా మేము గౌరవ మర్యాదలు స్వీకరిస్తూ ఉంటాం. ఇది ఎవరైనా మా పక్షాన ఎవరికైనా వాళ్ళకి కష్టం జరిగినప్పుడు వాళ్ళ ఆ తీరుని వాళ్ళు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అనేది కూడా నాకైతే అర్థం కాలేదు. అక్కడ చూసినటువంటి వాళ్ళు కొంతమంది ఇంతకుముందు పృథ్వీరాజ్ అన్న చెప్పినట్టు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు అన్నారు. అక్కడ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా అర్థం కాలేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? రానున్న రోజుల్లో కూడా మీరు చేస్తున్నటువంటి ఆగడాలు కావచ్చు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే వారధిగా మేము ఉంటాము. అదే సమస్యలని ఎండగడుతూ నిలదీస్తూ ప్రభుత్వానికి మరొకసారి చెంపపెట్టులో నిలబడతామని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్న. జై హింద్.